హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి. అది కూడాను మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అని చెప్పి కొత్తగా అయితే వచ్చిందండి ఈ స్కీము ఓన్లీ మహిళలకే కట్టుకోవడానికి అయితే రూల్ అయితే ఉందండి. ఆ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చానండి. ఒకసారి చూడండి వీడియోని చివరి వరకును. మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అండి. ఇది ఓన్లీ ఉమెన్స్కే వర్తిస్తుందండి. దీంట్లో మనము 2 lakhs అయితే కట్టాలి. మనము 2 yearsకి అయినా కట్టుకోవచ్చు, 2 lakhs 1 yearకి అయినా కట్టుకోవచ్చు. మనం కట్టేదాన్ని బట్టి మనము నెలకింత అని చెప్పి చొప్పున కట్టుకుంటూ 2 lakhs అయితే కట్టాలండి. 2 years పట్టుకి లిమిట్ అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే కట్టుకోవడానికి ఉండదు. మనం 2 lakhs కట్టామనుకోండి, ఈ 2 సంవత్సరాలకి 2 లక్షలు కట్టామనుకోండి, అప్పుడు మనకి 2,32,044 రూపాయలు అయితే వస్తుందండి. 2 సంవత్సరాలకి మనం 2 లక్షలు కట్టుకుంటే ఇంత అమౌంట్ అయితే వస్తుంది. వడ్డీ మనకి 32,044 రూపాయలు అయితే వస్తుందండి. ఇంట్లో దాచుకునే కన్నా ఇలా పోస్ట్ ఆఫీస్లో కానీ ఇలా కట్టుకోవచ్చండి. ఈ మహిళా సమాన్ సేవింగ్స్ స్కీమ్ ఓన్లీ మన మహిళలకేనండి. పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇంకొక వేలో కూడా ఉందండి. అది కూడా చెప్తాను చూడండి. మనం కట్టే డబ్బులకి 7.5% వడ్డీ అయితే వస్తుందండి. 7.5% వడ్డీ అయితే ఇస్తుంది ఈ స్కీమ్ ద్వారా మనకి. ఈ స్కీమ్ ఓన్లీ మహిళలు మాత్రమే కట్టుకోవాలి. ఈ స్కీమ్ని ఓన్లీ మహిళలు మాత్రమే కట్టుకోవాలండి. అది కూడాను పోస్ట్ ఆఫీస్లోనే కట్టుకోవాలి. లేదు అనుకుంటే ఎస్బీఐ బ్యాంక్లో కూడా కట్టుకోవచ్చండి. ఎస్బీఐ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ కదా, దాంట్లో అయినా కట్టుకోవచ్చు. రెండిట్లో కట్టుకున్నా ఒకే వడ్డీ వస్తుందండి. 7.5% వడ్డీయే వస్తుంది దేంట్లో కట్టుకున్నా కానీ. ఇంకా తర్వాత నెలకి 1000 రూపాయల చొప్పునైనా కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నెలకి 2000 రూపాయల చొప్పునైనా కట్టుకోవచ్చండి. మనము ఎలా కట్టుకున్నా కానీ 2 lakhs దాకా అయితే కట్టుకోవచ్చు. లిమిట్ అండి 2 lakhs వట్టికి. అంతకంటే తక్కువైనా కట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ మట్టికి కట్టుకోకూడదు. 1000 రూపాయల చొప్పున కట్టుకొని అలా అయినా కట్టుకోవచ్చు. తక్కువ అమౌంట్ అయితే వస్తుంది మనకి. 2000 రూపాయల చొప్పున కట్టుకుంటే ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. అలా ఎంత అమౌంట్ అయినా మన ఇష్టం అండి, కట్టుకోవచ్చు. కాకపోతే 2 years వట్టికే లిమిట్ అయితే ఉంటుంది. 2 years తర్వాత కట్టుకోవడానికి అయితే ఉండదు. ఆ 2 years తర్వాత మనకి వడ్డీ ప్లస్ మనం కట్టింది వేసి అయితే ఇస్తారండి. ఇప్పుడు ఆ వడ్డీ కూడాను 7.5% వడ్డీ అయితే వేసిస్తారండి మనం కట్టిన దానికి. చాలా చక్కగా కట్టుకోవచ్చండి. మహిళలకి చాలా మంచి బెనిఫిట్ అండి ఈ స్కీమ్ వల్ల. ఈ స్కీమ్ని 2 lakhs కంటే ఎక్కువ కట్టకూడదని చెప్పాను కదా. 2 lakhs కంటే ఎక్కువ అయితే కట్టకూడదండి. ఈ స్కీమ్ ఓన్లీ 2 lakhs కట్టాలండి ఈ స్కీమ్లోను. అది మన ఇష్టం అండి. తక్కువైనా కట్టుకోవచ్చు, ఇంకా అంతే కట్టుకోవాలి. 2 lakhs కంటే ఎక్కువ కట్టుకోకూడదు. 2 lakhs కంటే తక్కువే కట్టుకోవాలి. అంటే 1000 రూపాయలు కట్టుకోవచ్చు. అలా 5,000 అయినా కట్టుకోవచ్చు సంవత్సరానికి. లేదు అనుకుంటే 10,000 అయినా కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే 20,000, అలా మన ఇష్టం అండి, ఎంతైనా కట్టుకోవచ్చు. కానీ 2 lakhs వట్టికే లిమిట్ అయితే ఉంటుందండి దీంట్లో. ఇంకా ఈ స్కీమ్లో 2 lakhs వట్టికే అని చెప్పాను కదా. ఈ స్కీము కొత్తగా వచ్చిందండి. ఈ స్కీము ఈ మధ్య వచ్చింది ఈ స్కీము. అందుకని చెప్పి 2 lakhs వట్టికే ఇచ్చారు. ఇంకా పెంచొచ్చు కూడాను, 4 lakhs అలా అయినా చేయొచ్చు. 4 lakhs వట్టికైనా కట్టుకునే ఆప్షన్ అయితే ఇవ్వచ్చండి. ఈ స్కీము రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఇంకా 2 lakhs కంటే ఎక్కువ కట్టుకుంటే చక్కగా మనకే మంచిది కదా, మనీ చక్కగా దాచుకోవచ్చు. ఈ స్కీమ్ని ఓన్లీ ఉమెన్సే కట్టుకోవాలండి. అలా కాకుండా మెన్స్ కూడా కట్టుకోవచ్చు, కానీ వాళ్ళ పేరు మీద అయితే కట్టకూడదండి. ఈ స్కీమ్ ఓన్లీ ఆడవాళ్ళే కట్టుకోవాలి. లేదు మగవాళ్ళైనా కట్టొచ్చు, కానీ మగవాళ్ళ పేరు మీద అయితే కట్టకూడదు. అంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, లైక్ మదర్, సిస్టరు, డాటరు, వైఫ్ అలా ఉంటారు కదా, వాళ్ళ చేతైనా కట్టించవచ్చు ఈ స్కీమ్ని. తర్వాత ఈ స్కీమ్ని ఏమేం కావాలంటే ఈ స్కీమ్కి ఆధార్ కార్డ్ కావాలండి. ఆధార్ కార్డ్ ఇంపార్టెంట్. తర్వాత పాన్ కార్డ్ ఇంపార్టెంట్. తర్వాత ఇన్కమ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కట్టుకోవాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. తర్వాత ఫోటో కూడా ఉండాలండి. ఈ 4 అయితే కావాలి. ఇంకా మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ వెళ్ళి ఒకసారి అడగండి. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్తారు. ఇంతవరకైతే నాకు తెలిసిన వాటికైతే నేను చెప్తున్నాను. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా ఫొటోస్ అయితే ఇవ్వాలండి, మన ఫొటోస్. ఈ స్కీము మనం మధ్యలో అయినా డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక 5-6 months కట్టామనుకోండి, ఎంతో కొంత మనీ ఉంటుంది కదా, ఆ మనీలో మనం కొంచెం మనీ అయితే తీసుకొని కదమా మనీ అకౌంట్లోనే ఉంచేసేయచ్చు. అప్పుడు మనకి వడ్డీ అనేది తగ్గించిస్తారు. అంటే 40% వడ్డీయే ఇస్తారండి. మొత్తం అసలు తీయకుండా ఉంచామనుకోండి మనం డబ్బులు 7.5% అయితే మనకు వడ్డీ ఇస్తారండి. మొత్తం తీయకుండా అలానే 2 years దాకా ఉంచుకుంటేనే మంచిదండి ఈ స్కీమ్, నాకు తెలిసినంతవరకును. తర్వాత ఈ స్కీమ్లో అమౌంట్ ఎంత కడితే ఎంత వస్తుంది. మనం 2 lakhs కట్టామనుకోండి, ఈ స్కీమ్లో అమౌంట్ మనకి 2 lakhs కడితే ఫస్ట్ ఇయర్ 15,427 రూపాయలు అయితే వస్తుందండి వడ్డీ. తర్వాత సెకండ్ ఇయర్ 16,617 రూపాయలు అయితే వడ్డీ వస్తుందండి. మొత్తము వడ్డీ
32,044 రూపాయలు అయితే వస్తుందండి. మొత్తము వడ్డీ మనము 2 లక్షలకు కడతాం కదా. ఫస్ట్ ఇయర్ ఏమో 15,427 అయితే వస్తుంది. సెకండ్ ఇయర్ ఏమో 16,617 రూపాయలు అయితే వస్తుంది. మనం కట్టిన డబ్బులకి ఇంత వడ్డీ అయితే వస్తుందండి. అది మొత్తం 2 ఇయర్స్ కదా లిమిట్. మొత్తం 32,044 రూపాయలండి. ఇది వచ్చేసి ఓన్లీ 2 lakhs కడితేనేనండి 32,044 రూపాయలు వడ్డీ అయితే ఇస్తారండి. అంటే 2 lakhs ప్లస్ 32,044 రూపాయలు కలిపి 2,32,044 రూపాయలు అయితే వస్తుంది మనకి టోటల్. అలా కాకుండా 2 సంవత్సరాలకి 5,000 కట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి. 5,000 కట్టుకునే వాళ్ళకేమో 801 రూపాయి అయితే వడ్డీ అయితే వస్తుందండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 801 రూపాయి వడ్డీ అయితే వస్తుంది. అప్పుడు మొత్తము 5,801 రూపాయి అయితే అవుతుందండి. తర్వాత 10,000 కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. 2 సంవత్సరాలకు కలిపి 10,000 కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి 1,602 రూపాయలు వడ్డీ చొప్పున అయితే వస్తుంది. అప్పుడు మొత్తము 11,602 రూపాయలు అయితే వస్తుందండి మనీ మనకి. తర్వాత 50,000 రూపాయలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. 50,000 రూపాయలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఆ 50,000 రూపాయలు కట్టుకునే వాళ్ళకి 8,011 రూపాయలు అయితే వస్తుందండి వడ్డీ. అప్పుడు మొత్తం కలిపి వడ్డీ అసలు కలిపితే 58,011 రూపాయలండి. తర్వాత 1,00,000 రూపాయలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి. 2 సంవత్సరాలకు కలిపి 1,00,000 రూపాయలైనా కట్టుకోవచ్చు. ఆ 2 సంవత్సరాలు కలిపి 1,00,000 రూపాయలు కట్టుకునే వాళ్ళకైతేను 16,023 రూపాయలు వడ్డీ అయితే ఇస్తారండి 2 సంవత్సరాలకి కలిపి. ఈ 1,00,000 రూపాయలు ప్లస్ 16,023 రూపాయలు కలిపితే 1,16,023 రూపాయలు అయితే వస్తుందండి మనకి. తర్వాత 2 లక్షలు కట్టుకుంటేను 32,044 రూపాయలు అయితే వస్తుందండి వడ్డీ 2 ఇయర్స్కి కలిపి. అప్పుడు మొత్తము 2,32,044 రూపాయలు అయితే వడ్డీ అయితే వస్తుందండి. అంటే ఈ స్కీము 2 లక్షల లోపే కట్టుకోవాలి. ఎంతైనా కట్టుకోవచ్చు. 2,000 రూపాయలు కట్టుకోవచ్చు, 5,000 రూపాయలు కట్టుకోవచ్చు, 10 కట్టుకోవచ్చు, 50 ఇంకా మన ఇష్టం, అలా ఎంతైనా కట్టుకోవచ్చు. కానీ 2 లక్షలు అయితే 2 లక్షల వరకే లిమిట్ అనేది ఉంటుందండి. అంతకుమించి కట్టుకోవడానికి ఉండదు. అది కూడాను 2 ఇయర్స్ లిమిటే ఉంటుందండి. 2 ఇయర్స్ కంటే ఎక్కువ కట్టుకోవడానికి అయితే లేదు ఇప్పుడు వరకైతేను. తర్వాత ఏమైనా తీసుకొస్తారేమో ఈ స్కీమ్కి. ఇంకా ఈ స్కీము మన ఆడవాళ్ళకి బెస్టే కదా. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.